అవుతుందాడనా? నువ్వు పెద్ద భక్తులన్నా లేరు నేను ఎక్కిని చెప్పి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా రాకపోతే ఏ శివ ఏమనుకుంటువే? నా బాధ పిల్లకి ఎప్పుడర్థం అవుతది. హలో, ఏం చేస్తున్నారా? రౌండ్ కొద్దాము. నువ్వేం బిక్తాను పొద్దున్నే ఏం రా, నేను చార్జ్ చేసుకునే దానికి కదా, నీకు తెలుసు కదా. నేను నైట్ డ్యూటీ ఉంటుంది, డే డ్యూటీ ఉంటుంది. నీకు అన్ని డ్యూటీలు ఉంటాయిలే. మూడు పూట్ల ఉంటాయి. 3 పూట్ల చెట్ల కిందకి పుట్ల కిందకి దాని కిందకి పిలుచుకుని పో. లార్జ్ ఉంది కదరా మనకి. అది చెప్పు తీసుకొని కొట్టావు లేక నీకు గబ్బు నువ్వేం చేస్తున్నావా? నువ్వేం చేస్తున్నావా? టీ తాగుతాడా? ఊర్లో వాళ్ళావా? నువ్వు తాగు, ఊర్లో బజార్ ముండదా? కాదు, నీ కాళ్ళు మంచిగా ఉన్నాయా? కాళ్ళు నీ కాళ్ళు నా కాళ్ళు ఏంటి మంచిగా ఏమి? మోకాళ్ళు బాగున్నాయి. నువ్వేందని మాట్లాడతా అర్థమైంది. చెప్పు తీసుకుని కొడతా గబ్బు బండ. మోకాలు మధ్య అంటే మోకాలు చిప్పలు ఉంటుంది కదా గుజ్జు. గొజ్జేదనా? కాదు, గుజ్జు మోకాళ్ళు ఉంటాం కదా గుజ్జు. అదమ్మా గుజ్జా. గొజ్జమ్మున్నాను గొజ్జ అని అర్థమైతుంది. నువ్వు గొజ్జ గిజ్జ అని అనుకుని నరికేస్తాను, పండబెట్టి కోసేస్తా. ఇంత టాలెంట్ ఒలింపిక్స్ లో ఏమైనా పోయినాడా? ఏంటి అట్టకేం ఒలింపిక్స్ లో గిలింపిక్స్ లో ఆడిపోతున్నా ఆయన. ఒలింపిక్స్ అంటే తెలుసా నీకు? ఒలింపిక్స్ అంటే తెలుసా? 136 మంది పాల్గొనే దాంట్లో కదా. చెరువులో దిగాక మెట్తో కొడతా. మీ సారు మా సారు మోకాల మీద ఎక్కుతున్నాడు రా మెట్లు. మోకాల మీద ఇచ్చాడా? మెట్లు ఎక్కుతున్నాడు రా అసలు. అదేదో సినిమా చూసినట్లుందిరా స్వామి. ఏ మమత కోసం మోకాల మీద ఎక్కడ మీదరా? ఆ కాళ్ళు ఏమన్నా అయిపోతే ఎంతమంది మేము అనాథలం అయిపోతాం రా. చెప్పు తీసుకుని కొడతా. మళ్ళా నువ్వు ఎంత డబ్బులు తీసుకున్నా కూడా మీ సార్ సపోర్ట్ మాట్లాడతావు. సార్ శాలరీ ఇస్తాడు కదరా. మీరంటే అప్పుడప్పుడు 1-2 గంటలు ఆ రూమ్ పోవడం, లాడ్జ్ పోవడం, కార్లో పోవడం ఇవే కదరా. ఏ బజార్ ముండా ఏ చిల్లర ఆటలాడతాడో. అసలు మీ ఇద్దరు నాటకాలు ఆడుతున్నారా? కొద్ది ఏమన్నా నీకు ఎందుకు ఇస్తారా ఇన్ఫర్మేషన్? వాళ్ళు ఏమన్నా అసలు ఆయనకి ఏమి రోజు పెరిగిపోతాను, మించిపోతాను. కళ్ళు తిరిగి పడిపోయిందిరా మోకాల మీద నడుస్తుండే చూసి. నువ్వు పడుకో, ఆవలిస్తానవులే. ఆవులిస్తానులే కాదు నువ్వుతో పోయినా పోయావా నువ్వైతే. గుజ్జముండా నువ్వు చెప్పచ్చు కదా ఏదైనా కానీ ఇట్లా సొల్యూషన్ ఏమన్నా అవ్వకే. సొల్యూషన్ ఏందిరా? నువ్వు పోయి నడుచు, లేదా అతను నిజమా కాదనేది బయట పెట్టు. పోతాను పోయి కనుక అబద్ధమో నిజమో కాదు పోయి ఈసారి బీభత్సంగా ఉంటుంది. అడిపోయినా ఎన్నిసార్లు ఉంటాయో బీభత్సంగా. నువ్వు రాత్రులు వాళ్ళతో వీళ్ళతో తిరిగేది మానేరా. ఆ 100 రూపాయలకి 50 రూపాయలకి అంత అవసరమా? గొజ్జాముండా నువ్వు చిల్లర మాట్లాడుతున్నావు కొద్దిగా. చేసినప్పుడు లేదు కానీ మాట్లాడితే వచ్చిందరా నీకు అవసరమరా? వాళ్ళతో వీళ్ళతో ఆడికి ఈడికి పోవడం 50 రూపాయలకి 30 రూపాయలకి 10 రూపాయలకి కూడా. అది ఎవరు పోయి ఎవరు పోతుందా నీకు అర్థమైంది? నువ్వు చూసినావా? చెప్తాడు కదా. ఎవరు చెప్తాడు కదా నీ గురించి. చెప్పు తీసుకొని కొట్టేస్తాను. చెప్పు కచ్చి పట్టుకుంటావంట, కింద ప్యాంట్ ఇప్పేస్తావంట మెయిన్ రోడ్ లో. చిల్లర బజార్ ధర ఎక్కువ మాట్లాడిన ఇంట్లో అట్లే వంకో ఇంత లారీ గుద్దిందంట. చెప్పు తీసుకొని కొడితే భయపడి
వాని అమ్మ జీతం. సరే గానీ త్వరగా వెళ్ళి నువ్వు ఏదో సాధించి ఏదో ఒకటి చూపించి ఏదో ఒకటి చేయరా నాయనా. సార్ మళ్ళీ అది మళ్ళీ నువ్వు అది ఎందుకు పెట్టు. ఏమైనా పెట్టు, నువ్వు రాత్రి పెట్టి చూడాలా. ఏ గొజ్జం ఉండన్నదనా నాకు మనం మాట్లాడిననుకో ఎప్పుడు శేఖర్ గాని వీడియో పెట్టమని ఫోర్స్ చేస్తావురా. అసలు ఈ మధ్యలో ఈ శేఖర్ గాడు ఎవరు వాడబ్బ వాడవుడు వాళ్ళ డ్రాయింగ్ పెట్టమని పెడతానా. నేను మీరు ఏడుస్తామండి నా మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయదండి రా, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఏ గొజ్జదనా నేను అంటాడినది అది అంటావు కదా నువ్వేదో అదే అది అది లొకేషన్ అయితే లేదు కానీ అడ్రస్ ఉంది. ఎవరైనా ఆటో ఎక్కి అడ్రస్ చెప్పు, వాళ్ళు దింపుతారు అడిగి పోయి. మళ్ళా వాంత వెళ్ళిపోయావు. చెప్పు దిగొడతా పరకముండదనా. నాకు 500 అమౌంట్ ఇరా. దో ఇట్లా ఇట్లా దానిలకైతే లెక్కలు వస్తాయి, ఇట్లా దానిలకైతే నోరు వస్తుంది, గబ్బు మాటలు మాట్లాడితే నోరు వస్తుంది. ఆ మమత మాత్రం ఏదైనా చెప్పి చేయాలని కూడా మాత్రం మాటలు రావు కదా నీకు. నేను అంత కష్టపడుతున్నారా, నాకు టైం ఉంటుందిరా. అని అమ్మ జీవితం నువ్వే ఆలోచించురా. నువ్వు కష్టపడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తే కదరా. నువ్వు రాత్రులు తిరుగుతున్నావు కదరా అందరితో. ఒకటే కదరా. ఈ బజార్దనా బజారోడా, ఈ చిల్లరదనా చిల్లరోడా, నువ్వు తిరిగేది వేరు నేను తిరిగేది వేరు. నేను తిరిగేది వేరులే. నేనన్నా 5,000 10,000 కన్నట్లు తిరుగుతా. నువ్వు 5 రూపాయలు 10 రూపాయలు కూడా పోతున్నావు. నీది నాది ఒకటి ఎట్లయితుంది లేరా. అమ్మ జీతం. ఏ ఫస్ట్ ఎవరుతాను అది చెప్పు. ఏం చెప్పు, అడ్రస్ అదే కదా, అది పంపిస్తా చూడు నీకు. పంపి ఎవరు ఉండదా పంపి. సరే సరేలే మళ్ళీ ఉంటాను నేను. ఎవరో సీరియస్ చూస్తున్నాను నా దిక్కు. A few minutes later. నువ్వు ఆరాలు చేద్దామేనా, యాక్టింగ్ ఏం చేద్దాడా. ఏదుంది యాక్టింగ్ ఏముంది? నేను కింద నుంచి వచ్చానికి నాకే నువ్వు అది ఫస్ట్ లో పంపించినావా? చెప్పేవి దుబ్బడా నువ్వు పల్ల వీడియోలు తీసుకుంటాను. ఇప్పుడు ఏం చెప్పు. నాకే గుండెకే లోపల నోట్లో వచ్చింది. నువ్వు ఎంత నుంచి మోకాల మీద వేసుకొని వచ్చేంత ఏముంది పడ్డాను. నువ్వు కారు వేసుకొని వచ్చి ఆ రూట్ వచ్చి నువ్వు కారు పెట్టి ఆల్రెడీ చెప్పేది నువ్వు చెప్పేది నువ్వు ఎవరు మాట్లాడతావు నువ్వు. ఏమే ఆల్రెడీ వచ్చి పెట్టినా మళ్ళా కింద పోయి కింద మోకాలు నడుచుకుంటూ వస్తాను. ఎవరు చెప్తావు కూతురు ఇట్లాంటివన్నీ బూతులు మాట్లాడుతూ దేవాలయం కాబట్టి నేను నువ్వు అలిసిపేట్లో కూర్చున్నావు. నీ ముందరే పోతాను పలకరి కూడా అని చెప్పి ఊరికే ఉన్నా. ఎవరు పలకరి ఊరు కలిసి ఏంటి పలకరి నువ్వు పలకొచ్చావు, ఏంటి పలకరి నువ్వు పలకొచ్చావు. నువ్వు ఇది ఎక్కితే అయిపోయా. నువ్వు డిస్టర్బ్ చేసి పాపాన్ని మూట కట్టుకోవద్దు. నేనే పాపాన్ని మూట కట్టుకుని చేసుకుంటున్నావు. దొంగ నాటకాలు ఆడే ఎన్ని ఏం చేస్తాను. ఒకటి మించి ఏంటి నువ్వు చేస్తాను. అసలు దీన్ని నీకేం కర్మ. అసలు ఇట్లా మాట్లాడలేదని కదా, కూర్చోబెట్టలేదని కదా నిన్నే. ఇప్పుడు నేను మోకాలతో నడుస్తాయేమి, నువ్వు మామూలు కాళ్ళతో నడుస్తేమి. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎట్లా నడుస్తే నీకేమి, నీకు వచ్చిన నష్టం. నువ్వు ఎట్లా నడుచుకోరు. ఆప కోసం ఏంటి నడుస్తున్నావు, మమత కోసం ఏంటి నడుస్తున్నావు.
నువ్వు ఎట్లా నడుచుకోరు ఆప కోసం ఏంటి నడుస్తున్నావు మమత కోసం ఏంటి నడుస్తున్నావు నువ్వు ఎట్లెక్కినావు మళ్ళా నువ్వు ఎట్లెక్కినావు ఎట్లెక్కినాను నువ్వు ఎట్లెక్కొచ్చినావు మా కాలుతో డ్రామాలా మళ్ళా నువ్వు ఇంట్లో చూసినావా నువ్వు చూసినావు కదా స్టార్టింగ్ తెలిసిపోతుంది నేను ఊరికన్నా ఇట్లా వచ్చిన దానికి కాస్త నోట్లో వస్తుంది మాటలు రాలే సరిగా అది నీకెందుకు నీకు నడసల్లాని గాని నీకు చెయ్యాలనే గాని నీలో సంకల్పం లేదు కాబట్టి సల్లాని గాని నీకు చెయ్యాలనే గాని నీలో సంకల్పం లేదు కాబట్టి సంకల్పం ఉంది కాబట్టి ఆయనమ్మ మోకాళ్ళ మీద ఇంత పైకి వచ్చిన ఆయనమ్మ మోకాళ్ళ మీద ఇంత పైకి వచ్చిన అంత అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేవాడు ఇట్లా కొట్టుకుంటే అది కూడా అక్కడి నుంచి కాదు కింద కొండ కింద నుంచి వస్తాను కొనగించి ఎవడనా ఇట్లా ఇట్లా కొట్టుకుంటాడా రక్తాలు అవి ఫ్యాంట్ కూడా చూడు ఏమైంది ఫ్యాంట్ కూడా ఇంత చెక్కు ఫ్యాంట్ కూడా చూడు ఏమైంది ఫ్యాంట్ కూడా ఇంత చెక్కు చూడు చెదర్రా ఏంది ఇది ఎక్కితే మాకాలు ఉంటుంది ఫ్యాంటు అసలు 6,500 ప్యాంట్ అది 6,000 10,000 3,000 రూపాయలు ప్యాంట్ కాదు చిన్నపైకి 20,000 పెట్టుకో 30,000 పెట్టుకో ప్యాడ్తో నడిచే అవుతుంది ఆడనా నువ్వు పెద్ద భక్తులన్నా లేరు నేను ఎక్కిని చెప్పి ఎవరైనా భక్తులన్నా లేరు నేను ఎక్కిని చెప్పి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఎవరు శుద్ధ పూజలు మీడితోనే వస్తారు అందుకే గుడి మూసేకి ముందే రాల్సిందే గుడి మూసేసినాక భక్తులు నేను పూజలు కూడా లేరంట మళ్ళా మూసేసినారు కాబట్టి ఎక్కుతున్నాను నువ్వు చెప్పేది నీవు ఎట్లా రెచ్చిపోతాను తెలుసునా నీకు ఇంట్లో కూర్చోబెట్టలే ఇంట్లో చెప్పలే కూర్చోలేదు నిలబడి ఉన్నారు కూర్చోలేదు నిలబడి ఉన్నారా నువ్వు చెప్పేదిరా నీవు నాటకాలు వద్దు ఆపే 1323 మెట్లు అయినాయి ఇంకా మిగిలిన 6 మెట్లు ఎక్కితే మొత్తం క్లియర్ అయితే 1336 మెట్లు ఎక్కినాను ఇంకా నన్ను డిస్టర్బ్ చేసేది ఒక మెట్టు కూడా అసలు ఒక మెట్టు మీద కూర్చొని డ్రామా ఆటలతో వచ్చే ముందర నిన్ను చూసి నేను ఆల్రెడీ 3 మెట్లు ఎక్కుతాయి కదా నువ్వు చూసి ఆడ మెట్లు ఎక్కుతావు నువ్వు ఆడ వచ్చేది చూస్తా స్టార్ట్ చేసినా కదా అయినా నీ పత్తి గింజలు నువ్వు ఇవన్నీ వ్యవహారాలు వద్దు నాకు అర్థమైందా నువ్వు అసలు నీకు అసలు ప్యాంట్ తెక్కాల్సిన లేనే రాదు ఇట్లా ఆ నుంచి పప్పు ఇప్పుడు దిగిపో 10 మెట్లు ఎక్కిరా అదే నువ్వు 10 మెట్లు ఎక్కిరా అప్పుడు చూపిస్తా అప్పుడు నువ్వు ఎక్కిరా అని నమ్ముతా 10 మెట్లు కూడా ఎక్కినావా ఎక్కితే నమ్ముతావా నమ్ముతావా ఏం చేస్తావు 10 ఎక్కితే ఏం చేస్తావు ఏమేం చేస్తాను చెప్పు నేను మళ్ళా ఎవడు చెప్తాడు వెనక్కి మేము మళ్ళా రాకూడదు నేను కూడా అంటే వస్తాపా రాకపోతే శివా ఏమనుకుంటువే రా 10 మెట్లు కదా 10 మెట్లు ఏమనుకుంటే నరికేస్తారు మళ్ళా 1346 మెట్లు ఎక్కినాను వీడు నన్ను అనుమానిస్తున్నాడు కాబట్టి నీ దగ్గర నేను చెడ్డ కావడదు కాబట్టి 10 ఎక్కుతున్నాను నేను అతను మొదటి నుంచి ఆడ రోడ్లో నుంచి సర్కిల్ లో నుంచి వస్తాడా చెప్పులు వేసుకొని ఎక్కువస్తాడు చూడండి ఉండు అప్ప పెడతాను నీకోసం మళ్ళా మొదటి మెట్టు నుంచి కూడా వస్తా నీకోసం ఆ గుడి నుంచి నడుచుకుంటా ఇట్లా వస్తానా ఇట్లా మోకాలతో చెప్పులు ఇప్పుడు ఇడిచిన వాళ్ళ మోకాలతో తప్పుడు కూతలాడుతున్నావు కానీ నువ్వు కానీ ఇది చూసారో లేదా పెద్ద ఇట్లా వెళ్ళిపోతున్నాడు ఏంది ఏమి నీ మాదిరి కాదా నువ్వు ముందు బా చూస్తా పెట్టు పోగాలి పా నీ కట్ట పా నువ్వు ముందు పానైనా రా ఏమే నువ్వు ఏం చేయాలో నాది అయ్యా నువ్వు బాగానైనా నీ వెనకలుస్తా నువ్వు పెట్టినా నువ్వు రాలేడరా నెట్టుతో కొడతానే ఐ లవ్ యూ
నా బాధ పిల్లకి ఎప్పుడర్థం అవుతది. ఇది కథ. చూసినావు ఎక్కినా నేను చూసినావు కదా నువ్వు. నేను మళ్ళా నేను 10 మెట్లు ప్రేమతో ఇష్టం ఉంటే చేస్తానా ఇవన్నీ. నువ్వు కామ వద్దు బాబు, ఆ పదాలు వాడకూడదు. గుడి ముందురా ఇప్పుడు మళ్ళా వచ్చే పోతున్నాడు ఆ పిల్లోడు. చూడండి, చూడు మమత నీకోసం మళ్ళా వస్తాడు. ఎవరు? రాలేవా? కొడతారు మామూడా. రాలేవా? నువ్వు రాలేవని కాదు. రాలేవా? నేను ఫోన్ నువ్వు మళ్ళా రాలేవా మమత కోసం? నువ్వు మళ్ళీ ఎక్కలేవా? ఆ. ఇప్పుడు నేను 1043 మెట్లు ఎక్కి మళ్ళా నీ కోసం వచ్చిన. రాలేవా? నేను 1043 మెట్లు ఎక్కి మళ్ళా నీ కోసం వచ్చిన. రాలేవా? మళ్ళా వస్తాడు స్టార్టింగ్ నుంచి. వస్తాయి నేను మళ్ళా కింద పోగా కింద నుంచి కాదు, ఇదే ఇట్లా వస్తా. కింద నుంచి వచ్చేకేమి? ఆ? కింద నుంచి వచ్చేకేమి? చేస్తాను ఒక 10 మెట్ల నుంచి. రా నీట్గా చూడు. అది నీటి తీర మోకాళ్ళు పడతానా లేదు మెడికల్ మీద తీ. రా చేతులు తీసేయి. మోకాళ్ళ మీద నడిచేవాడు చేతులు ఉండకూడదు. నువ్వు ఇప్పుడు ఇందాకే నువ్వు ఏదో సన్నబాబా పిల్లోడు పాక్కుని వచ్చినట్టు రాకూడదు. మోకాల మీద ఇట్లా పెట్టుకొని నడసాల. మోకాల మీద వచ్చేది ఏం యాది ఇట్లా పెట్టుకొని రా. అది అది కానీ మెట్లు కూడా హైట్ అయిపోయినాయి నైట్కి. నువ్వు అట్లా చేయకు. చూడ మమత హైట్కి వాడి హైట్కి మెడికలే మోకాలు దెక్కలేనోడు రేపొద్దున నీతో పాటు ఎక్కడ తిరగలడు చెప్పు. ఏయ్, కుట్రముడా నువ్వు. నా హైట్కి మెడికలే మోకాలు దెక్కలేనోడు రేపొద్దున నీతో పాటు ఎక్కడ తిరగలడు చెప్పు. ఏయ్, కుట్రముడా నువ్వు. ఆస్కారం చేశాడు గుడికాడా. ఏ తాసరా నీ హైట్కి ఆ మెడికి చెప్తాను. ఈ దొమ్మలకు వస్తానే మెడికలు వాళ్ళేం అదే వరకు భుజాలుగా ఈడుకున్నాయి, నడుము కాటుకున్నాయి మెడికలు. కాదు, వాళ్ళ కొలతలు తీసి అదే పెట్టింటారు. ఊరికి 8 ఒకరికి 8 అందరికి 8 ఉంటాయి వాళ్ళ. రా. ఏం గోడ ఎక్కినట్లుందిరా నాయన. ఏమే ఏమే ఇదైతే పెద్ద డూపు. ఇంకా ఎక్కింది 2-3 ఎక్కలే. వాడప్పుడే చూడు ఏం జరిగిందప్ప. బాబు బాబు తీపోవు సార్. కాదు నువ్వే కింద నుంచి రాలే. నువ్వు అంత కళ్ళు తిరిగి పడిపోయి అంత సీన్ ఉండేకి. ఆ పక్క 3వ మెట్టి నుంచి ఎక్కింది 3 మెట్లు ఎక్కింటావు. మమతా, ఐ లవ్ ఇదంతా నీకోసమే తెలుసా. ఏం చేయలేను ఇంకా ఇక్కడి నీకోసం. నుంచి వచ్చి నడుచుకుంటూ పొద్దు నుంచి ఏం తినుకోకుండా ఇక్కడి నుంచి మెడికల్ నడిచి వచ్చి నింది ఇష్టంతో నింది ప్రేమతో ఇదంతా చేసింది. నాకు శక్తి లేకపోకుండా కూడా నడుస్తున్నా. ఐ లవ్ యూ మమత. ఐ లవ్ యూ మమత. అబ్బా, నీ కోసం ప్రాణాలు చేతులు పైకి ఎత్తు. చేతులు ఎత్తు. కాదా ఇదంతా డూబ్ ఈతం చేసేదంతా నా 1438 మెట్లు నేను అవలీలుగా ఎక్కినా. ఒక్క చోట కూడా నేను మాట్లాడలే. నేను ఒక్క చోట కూడా ఎవరితో మాట్లాడలే, ఎవరు డిస్టర్బ్ చేయలే. నేను కంటిన్యూ స్టార్ట్ చేసిన నుంచి ఎక్కేంత వరకు కూడా చెమటలు చూడొచ్చు మీరు ఎట్లా కారిపోయింటారు. 2 కేజీలు బరువు తగ్గిన, 2 కేజీలు బరువు తగ్గిన. నేను 4 కేజీలు బరువులు తగ్గినాను. 3 మెట్లు 2053 మెట్లు ఎక్కినాను. అది ఉండే 1400 మెట్లకి ఇంకా 500-600 ఎక్కువ ఎక్కినాడంట. ఏడెక్కినాడో మళ్ళీ ఇతను చెప్పాడు డూపు. ఈ అబ్బాయి చూసినాడు. మమతా చెప్తాడు నేను స్టార్ట్ చేసినప్పుడు నుంచి ఎక్కేంత చూసినాడు. క్లాస్ గా మాట్లాడినారు. నేను మొదటగానే మాట్లాడతా. అది చిల్లరోడు. నువ్వు మళ్ళా నాకు రేగిందనుకో, నువ్వు చేసాడు. నువ్వు మళ్ళీ అంత నైస్ గా నువ్వు ఎట్లా మెడికల్ మార్గంలోనే వచ్చినావా? చెప్పులు ఎందుకు ఉన్నాయి మళ్ళీ మెడికల్ మార్గంలో వస్తే? నాకెందుకు లేవు చెప్పులు? నేను చెప్పులు పుస్తకాలతో కూడా నడచలేడు వీడు. ఎందుకంటే పాదాలు కింద పెట్టి నడిచే అలవాటు కూడా లేదు ఎప్పుడు. అందుకు చెప్పులు వేసుకొని వచ్చినాడు. నీకు అర్థం అంటే వీళ్ళు నార్మల్ గా వచ్చే భక్తులు చెప్పులు వేసుకొని వస్తారు. అంటే వీళ్ళు నార్మల్ గా వచ్చే భక్తులు చెప్పులు వేసుకొని వస్తారు. దీనికే షాక్ కావచ్చు మమతా నువ్వు. నేను నిప్పుల మీద నడిచే ప్రోగ్రాం కూడా ఉంది. నిప్పుల మీద నడుస్తా. 1476 మెట్లెక్కినోని మోకాల మీద నిప్పులకి నా కాళ్ళు పెట్టలేనా? మోకాళ్ళే పెట్టినోని
ఇవి పెట్టలేనా నిప్పుల మీద నీ లెక్క అనుకుంటివే నేను 2000 మీద పెట్టిన నా కొడుకు నేను కూడా పెట్టానా నేను కూడా చేరాలా 2000 లెక్క అడుగుతున్నాడు చూసినారా గుడి గుడి ఏం లేవి నీకు అప్పులు అడుక్కొని బతికి నా కొడుకు 2000 నన్ను అడుగుతున్నాడు ఇటుకు వచ్చి ఏం 2000 ఈడు అడగల కిందకు వచ్చిందంటే భిక్షం వేస్తాడు కూర్చో అడగ తినే వాళ్ళ లెక్క కూర్చొని బొచ్చ పెట్టుకో 2000 నేనేస్తా 2000 అడుగుతానా 2000 మెట్లు అని చెప్తానా మమతానికి ఏమన్నా నువ్వు 2000 ఎవరు అడిగిరే 1476 మెట్లకి నువ్వు 2000 మెట్లు ఎట్లా చేసినావు నువ్వు ఏమైనా సిమెంట్ ఏమైనా పిల్లలు తెచ్చుకొని ఏమైనా కట్టినావా నువ్వు చెప్పేది ఆటలాడద్దు సరే నువ్వు ఎక్కి వీడియో తీసింటావు కదా నువ్వు చూపి ఎవరు నువ్వు నేను ఏడ వీడియోలు నీ ఏడ నేను తీసినా నువ్వు తీస్తావు నువ్వు కొమ్మలు పెట్టావు నువ్వు తీస్తావు నువ్వు కొమ్మలు పెట్టావు కొమ్మలు అంటించారు నువ్వు అర్థమైందా నేను స్టార్టింగ్ మెట్టి మీద మోకాలు పెట్టి చివరి మెట్టి మీద మోకాలు పెట్టేంత వరకు కూడా వీడియో ఉంది స్టార్టింగ్ ఎండింగ్ మధ్యలో లేదు మెట్టి మీద మోకాలు పెట్టేంత వరకు కూడా వీడియో ఉంది స్టార్టింగ్ ఎండింగ్ మధ్యలో లేదు ఇట్లా వీడియోలు ఇవన్నీ చేసేది నాకు ఇష్టం ప్రూఫ్స్ ఉండాలి కదా చూపి చూపి ఎవరు చూపిలా మమతా మనసులో పెట్టుకోరా అవన్నీ పెట్టుకో లోపల ఇట్లా నీ వదిలే వాడికి ప్రేమ మనసులో పెట్టుకుంటాడంట నేను మనసులో పెట్టుకోలేను నా ప్రేమని వ్యక్తపరుస్తా నా ప్రేమని చూపిస్తా నీ కోసం నేను ఏమైనా చేస్తా అనేది మీకు తెలియాల మేము అట్లా ఇట్లా వీడియో రూపంలో కాదు నీ మొగం మీద చెప్తా మొగం మీద చచ్చిపోతా మొగం మీద ఉమ్ముస్తా మమత నీ మొగం మీద ఉమ్ముస్తా అని చెప్పి పబ్లిక్ గా చెప్తాడు మొగం ఉమ్ముస్తా మమత నీ మొగం మీద ఉమ్ముస్తా అని చెప్పి పబ్లిక్ గా చెప్తాడు మొగం మీద చుప్త కొడతా మొగం మీద ఊపిస్తా మొగం మీద తిడతా అని ఎట్లా వచ్చాను నీకు మాటలు కాదు ఒక ఆడవారు పట్టుకొని నువ్వు మొగం మీద ఉంచి మొగం మీద తిట్టేంత అవసరం ఉంది చెప్తా కొడతాను మొగం మీద తిడతాను ఉంచాను అని చెప్పినా మాటలు మాట్లాడతాడా మొగం మీద అంటివి ఎవరు నేను మొగం మీద చెప్తాను అంటాను చెప్పంటే అదే కదా మొగం మీద చెప్పంటే చెప్పంటే చెప్తా కొట్టేది కాదు మాట్లాడతానని అర్థము ఏది మాట్లాడతావు ఏం మాట్లాడతావు ఏది లవ్ గురించి మళ్ళా చాలా తప్పు చేస్తున్నావు బాబు నువ్వు చాలా నువ్వు ఎక్కువ చేస్తున్నావు నువ్వు ఎక్కువ చేస్తున్నావు నేను తక్కువ చేస్తున్నావు నువ్వు ఎందుకు వస్తున్నావు ఈడ నువ్వు మీ అట్లా వాళ్ళు ముసలోళ్ళు ఎవరైనా ఉండేవాళ్ళు అట్లా ఆటో మార్గంలోనో అట్లా ఏదైనా లిఫ్ట్ అడిగి అట్లా మెయిన్ రోడ్ లో రాలి ఈ రూట్ లో ఎందుకు వచ్చినావు నువ్వు ఇలాంటి రూట్ లో భక్తులు నాలంటే వాళ్ళు ఎవరైనా రావాలా భక్తులు అంటే పరువులు పోతాయి ఇక్కడ ఎవరు లేరు అసలు ఇక్కడ గుడి ఆడుంది గుడి ఆడుంది కొండపైన గుడే లేదు ఇక్కడ ఇది గుడికి పోయేది కాదు ఇది రూటు నువ్వు నీకు అది కూడా తెలీదు నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కినావు నేనేదో ఆ బాబాకి వీడియోలో గుడికి మెట్లు ఎక్కుతానని చెప్పి నేను ఏడో ఎక్కి వీడియో పంపిస్తాను నేను ప్రయత్నిస్తా అంటే నువ్వు ఇది గుడి అంటావు ఏడుంది సగాల గుడి నీకు ఏడుంది గుడి అని చెప్పి అది రికార్డ్ చేయడు నేను ఏది మాట్లాడితే రికార్డ్ చేయాలా ఏది మాట్లాడినప్పుడు రికార్డ్ చేయకూడదు అనేది మనకి బాగా తెలిసింది ఎందుకంటే మనం ఆల్రెడీ క్యాష్ పేమెంట్ తోనే కొడతాం ఇది గుడి అనుకుంటాను చిల్లర డబ్బులు కమ్ముకుపోతాను నీకేమైనా మర్యాద ఉన్నారా నువ్వు అది కూడా తీసుకొని పోతా పనికొచ్చేది ఏ తీడు మాకు పనికొచ్చేడు కూడా తీస్తాడు నువ్వు ఇప్పుడు ఈ మెడికల్ ఎక్కింది తీసుకొచ్చి ఏదైనా మంచి గుడి దగ్గరికి యాడ్ చేసి వీడియో ఏమే ఫస్ట్ నా కొడక పల్లాపలు తీస్తానే ఉన్నావు నువ్వు ఎన్ని చేస్తాను నా కొడక నరికేస్తా నీకు పోగులు పెట్టేస్తా పల్లాపలు తీస్తానే ఉన్నావు నువ్వు ఎన్ని చేస్తాను నా కొడక నరికేస్తా నీకు పోగులు పెట్టేస్తా హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం మళ్ళా అసలు నీ హైట్ కి నువ్వు వార్నింగ్లు ఇచ్చే దానికి ఏదైనా 1% అన్న నమ్మేటట్టుంది ఇప్పుడు నా ప్లాన్లు ఏమైనా ఉన్నాయి నిప్పుల మీద నడిచేది ఉన్నాయి నిప్పుల మీద నడిచేది చూస్తావా భయపడిపోతావు గజ్జ 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 వనకల్లా నువ్వు నిప్పుల మీద నేను చేసేది చూసి నువ్వు నిప్పుల మీద నడిచే నేను నిప్పుల మీద డాన్స్ చేద్దునా ఎవరు నేను నాట్యం ఆడతా దాని మీద అర్థమైందా అది కూడా మమతా కోసం అంటే నేను చెల్లరైపోతా కానీ నీకన్నా అర్థమైందా ఎట్లా పని మమతా ఎందుకంటే ఆల్రెడీ వచ్చినా కాబట్టి నీకు ఒకటి చూపించాలనుకుంటాను 8 అపార్ట్మెంట్లు మనవే చెరువు ఉండొచ్చు ఆ 8 అపార్ట్మెంట్లు వెనకాల సముద్రం ఉంది కదా కొండగాడ దాంట్లో కూడా మనకి 8 ఎకరాల భాగం ఉంది సముద్రంలో ఈ అపార్ట్మెంట్లు ఇప్పుడు నీకు చూపించే సరిగ్గా కానీ 13 అపార్ట్మెంట్లు నీకు కనిపిస్తాయి సముద్రమే చెప్పదంట ఎవరిగా నమ్మే మాటలు నమ్మే కూతురవే టెండర్ వేసా
టెండర్ నా బొంగులయ్యాయి, టెండర్ నా బొంగులయ్యాయి. నీది ఒక్క ఏస్ చూపి, మెట్టే పడతారా? ఒక్క ఆ మిద్ది, కొండ మందేలా? ఒక్క బిల్డింగ్ చూపి నీది, ఆ? ఒక్క బిల్డింగ్ చూపి. నువ్వు ఆడనే నా ఈ మొత్తం ఏరే ఈ మొత్తం అంతా సగం అంతా నాదే తెలుసా? పొడి బీచ్ కాడ ఉంది సగం అంతా మొత్తం అంతా. అవునా, కొత్తగా కట్టినోటి నీకు 13 అని చెప్పినాను. యాక్చువల్గా పాత బిల్డింగ్లు అయితే మనకి 576 ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి. విత్ పార్కులు వచ్చేసి 8 ఉన్నాయి. అపార్ట్మెంట్స్ ఇట్లా ఇంగ్లీష్ లో మాట్లాడి ఇంత సొల్లుగా రాదు, చదువుకోలే. అర్థమైందా? ఏలు ముద్ర థమ్సప్ కాడు వీడు. అర్థమైందా? ఇట్లా వీడికి ఏమోనని చెప్తాడు. అది ఆ మిద్ది బయట ఆడేసిన చెడ్డీలు వీడివే. అది ఇండివిజువల్ హౌస్, నా బొంగుల హౌస్. నీకు ఇండివిజువల్ హౌస్ అంటే తెల్లా? ఇండివిజువల్ అంటే డూప్లెక్స్ లే మాదెల్లా ఊరినే. ఇంకోటి నీకు ఇప్పుడు వీడియోలో కనిపించవచ్చు, మనకి 13 బిల్డింగ్లు 13 వెంచర్లు రెడీ అవుతున్నాయి. ఆ కొండ దగ్గర నుంచి ఈ కొండ వరకు 13 వెంచర్లు. అది కూడా ఇక్కడ కాదు, ఫారినర్స్ ఇంజనీర్స్ పిలిపించి వరల్డ్ లోని ది బెస్ట్ ఏ క్లాస్ కాంట్రాక్టర్స్ తో కన్స్ట్రక్షన్ చేపిస్తారు. ఆస్ట్రేలియా ఏడుంది కన్స్ట్రక్షన్ చేపిస్తారు. ఆస్ట్రేలియా ఏడుంది, ఈడాడుంది ఆస్ట్రేలియా. చెప్పేదానికన్నా ఉండాలి నీకు. ఆస్ట్రేలియా ఏడుంది ఈడ? తిక్కకుండా నా బాబు ఏమన్నా నువ్వు ఆస్ట్రేలియాకి ఇష్టం. నేను ఎప్పుడు బీచ్ కాడ నాకు కనబడతానే చెప్తాను వెంచర్లు. నేను అర్థం కదా, నేను ఆస్ట్రేలియా వాళ్ళ నుంచి వచ్చి కడతాన్నారు. ఎవరు ఆస్ట్రేలియా వాళ్ళు, బ్యాంకాక్ వాళ్ళు ఎవరు కట్టుకుంటారు? నీదేం చెప్పు. ఆస్ట్రేలియా వాళ్ళు ఎవరు? ఇంజనీర్ పేరు ఆస్ట్రేలియా ఇంజనీర్ పేరు నైటీలు అమ్మేవాడు ఎవడైనా ఆస్ట్రేలియా నుంచి వచ్చి నైటీలు అమ్ముతాడు. ఏ చిల్లర బజార్ చిల్లరవా. ఇది గుడి ఆడుందిరా, గుడికి గుడి అంటావా? నేనేదో మెడికల్ ఎక్కువ పార్క్ రూట్. నువ్వు నైటీలు అమ్ముకుంటావో, నైటీలు వేసుకుంటావు, నీకు తీసుకో. మమతా వరల్డ్ క్లాస్ వెంచర్స్ ని స్టార్ట్ చేయబోతున్నాము విత్ అడ్వాన్స్ టెక్నాలజీ, విత్ సూపర్ టాలెంటెడ్ ఇంజనీర్స్ తో. ఇట్లా చెప్పు. క్లాస్ వెంచర్స్ ని స్టార్ట్ చేయబోతున్నాము విత్ అడ్వాన్స్ టెక్నాలజీ, విత్ సూపర్ టాలెంటెడ్ ఇంజనీర్స్ తో. ఇట్లా చెప్పు. మమతా ఐ క్వాలిటీ ఇస్ బెస్ట్ క్వాలిటీస్. ఈ ఇండస్ట్రీ మొత్తం ఇండస్ట్రీ అంట. అండర్వేర్ ఎస్టాను, అండర్వేర్ ఎస్టాను. నీ నైట్ ఎస్టీ, అండర్వేర్ ఎస్టీ ఇవే ఏ ఉండవు. నువ్వు చెప్పేదినా? నేను క్వాలిటీ బెస్ట్ క్వాలిటీస్. ఏంది నైటీలు బెస్ట్ క్వాలిటీ అమ్ముతా అంటే ఎంత? 100 కోటే? నేను ఈ నైటీలు బెస్ట్ క్వాలిటీ అయితే, చీప్ క్వాలిటీ అయితే, లో క్వాలిటీ అయితేనేమి. క్వాలిటీ కాదన్నది అపార్ట్మెంట్ వాడేటివన్నీ నేను చెప్పేది. అంత సొల్లేలా. మన కార్లో పోదాము. నీ ఇంకోటి, ఈ రోడ్డుకి పిచ్చి కుక్కలేవో 2-3 ఉన్నట్లు చెప్పినారు వేరే వాళ్ళు. నువ్వు ఇది ఏం కరుస్తాయో, ఎట్లొస్తావో, నీకు బెస్ట్ క్వాలిటీ నైటీలు చెడ్డీలు చినుగుతాయి. నేను అంత సీన్ ఏంటి కుక్కులున్నాయడా? నేను కూడా వస్తా కార్. ఏడొస్తావు కార్లో? నీ కార్ లేదా? కార్ నా కార్ టాప్ క్వాలిటీ అని అంటున్నావు. కార్ లేవా నీకు? మస్తు ఉన్నాయి, 10 ఉన్నాయి. వాళ్ళు పిలిపించుకో. పిలిపించుకుంటాం, పిలిపించుకో. మళ్ళీ ఎందుకు వస్తాను? కూర్చొని ఈడే పిలిపించుకో. ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు? 10 మంది. 10 కార్లకు ఎంతమంది? 10 కార్లకి 24 మంది ఉంటారు డ్రైవర్లు. 10 కార్లకి ఎందుకు వాళ్ళందరూ? వాళ్ళందుకంటే బాడీ గార్డ్స్. ఈయనకి డ్రైవర్లు ఏందనేది తెలియదు, బాడీ గార్డ్స్ అంటే ఏందో తెలియదు. నోటుకు వచ్చిన సొల్లు కూతలు కూసుకుంటారు. ఇప్పుడు ఈడ సాయంత్రమైనా కూడా మొత్తం అంతా అంటే అదొకటి కింద చెడ్డి ఇప్పింటే మొత్తం అవుతాండే. మొత్తం అంతా కాలే. అది కూడా ఏదో రోజు వస్తుంది, అది కూడా చూస్తారు. నాకు నీ కోసం చేసే పని అయిపోయింది. నేను బయలుదేరుతున్నా. నువ్వు బాగుండాలా. నీకు ఇంకా బాగుండే దానికోసం నేను నిప్పుల మీద నడుస్తాను. అది కూడా త్వరలో నువ్వు చూస్తావు. ఎవరు పంపించాలో మేడంకి, బ్యాంక్ మేనేజర్ మేడంకి పంపిస్తాను వీడియో. ఆమె ద్వారా మీకు చేరుతుంది. మీరైతే టెన్షన్ పెట్టుకోవద్దండి. నేను ఇట్లాంటివి చాలా చేయగలను, చాలా చూడగలను, చాలా చేసినట్లు చూపించుకోగలను. అయిపోయిందా నీ సొల్లు సోది? అయిపోయిందా? ఏమి మమత, నేను ఇతరుగా డబల్ చేసి చూపిస్తా. నీకోసం ప్రాణాలనే ఇస్తా, ప్రాణాలనే తీసేస్తాను, మర్డర్ అయినా చేస్తాను, ఏమైనా చేస్తా. దీనికంటే నిప్పుల్లో నడుస్తా అంటారా? నీ నిప్పుల్లో నెమ్మ చెలరేగిపోయి మొత్తం అంతా నిప్పుల్లో నడుస్తా, వాడు ఉప్పుల్లో నడుస్తాడు. అంతేనా? నువ్వు అంతాను అట్లా చేయొద్దు వాడా. కష్టపడేవానికి చెమట నాకు కూడా. నేను కూడా కష్టపడేవానికి ఇట్లుంటుంది. చెమట ఓర్చి కష్టపడతాడా లేదని తెలిసిపోతుంది. ఇంత నాకు ఇంట్రెస్ట్ పోయింది. మనం ప్యాకప్ చేసుకుని వేరే చోటు పోయి తీసుకుందాం. పరా సరే పోయిస్తాను. నీకుంటా ఇంటికాడ లేరా.